హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ కరెంట్ అఫైర్స్ విత్ శైలజ. ఈ వీడియోలో మనం 27th మార్చ్ కరెంట్ అఫైర్స్ అయితే చూసుకుందాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి డే ఇంపార్టెన్స్. ఈరోజు డే ఇంపార్టెన్స్ వచ్చేసి వరల్డ్ థియేటర్ డే. వరల్డ్ థియేటర్ డే ఎవ్రీ ఇయర్ 27th మార్చ్ ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ థియేటర్ డే. మరి ఇది ఏ ఇయర్ నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే ఫ్రమ్ ద ఇయర్ 1961 నుంచి అయితే ఈ వరల్డ్ థియేటర్ డేని నిర్వహించుకోవడం జరుగుతుంది. అండ్ 2025 థీమ్ చూసుకుందాం. 2025 థీమ్ మనం ఏ డే ఇంపార్టెన్స్ చూసుకున్నా ఖచ్చితంగా ఆ ఇయర్కి గాను థీమ్ అయితే ఉంటుంది. 2025 థీమ్ వచ్చేసి థియేటర్ అండ్ కల్చర్ ఆఫ్ పీస్. దిస్ ఈస్ ద 2025 థీమ్ అనమాట. అయితే ఈ వరల్డ్ థియేటర్ డేని ఎందుకు నిర్వహిస్తున్నారంటే ఏంటంటే రంగస్థలం యొక్క ఇంపార్టెన్స్ అందరికీ తెలియజెప్పాలన్న, ప్రపంచానికి చాటి చెప్పాలన్న ఉద్దేశంతో పాటు సమాజంపై ప్రభావాన్ని, దాని ప్రభావం ఏ విధంగా ఉందో తెలపాలనే లక్ష్యంతో ITI దీన్ని నిర్వహించడం ఈ రోజునైతే ప్రారంభించిందంట. ITI ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ డేని ఎవరు నిర్వహించారు ఫర్ ద ఫస్ట్ టైం. ITI ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్. ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రంగస్థలం అన్నమాట, అతిపెద్ద థియేటర్. ఏంటి ITI. అయితే దీన్ని యునెస్కో 1948లో గుర్తించడం జరిగింది. యునెస్కో ITIని. ఈరోజు డే ఇంపార్టెన్స్ వచ్చేసి వరల్డ్ థియేటర్ డే. ఏ ఇయర్ నుంచి మనం నిర్వహించుకుంటున్నామంటే 1961 నుంచి. ఎవరు ప్రారంభించారు దీన్ని వరల్డ్ థియేటర్ డే అంటే ITI ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్. మరి 2025 థీమ్ అంటే థియేటర్ అండ్ కల్చర్ ఆఫ్ పీస్. ద నెక్స్ట్ న్యూస్ ఈస్ దేశంలోనే మొట్టమొదటి కోఆపరేటివ్ యూనివర్సిటీ. దేశంలోనే మొట్టమొదటి సహకార విశ్వవిద్యాలయం అయితే స్టార్ట్ కాబోతుందంట. ఇక్కడ అంటే మన గుజరాత్లో స్టార్ట్ అవ్వబోతుంది. బై మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్స్. మన అండర్ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్కి సంబంధించిన మినిస్టర్ ఎవరంటే అమిత్ షా గారు దీన్ని స్టార్ట్ చేయబోతున్నారు. సహకార విశ్వవిద్యాలయం ఇది దేశంలోనే మొట్టమొదటి సహకార విశ్వవిద్యాలయం అన్నమాట. కోఆపరేటివ్ యూనివర్సిటీ సహకార విశ్వవిద్యాలయం. ఇండియాస్ ఫస్ట్ కోఆపరేటివ్ యూనివర్సిటీ అయితే గుజరాత్. ప్లేస్ వచ్చేసి గుజరాత్లో స్టార్ట్ అవ్వబోతుంది. గుజరాత్లోని IRMA. IRMA ఫుల్ ఫామ్ వచ్చేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ ఆనంద్ ఇన్ గుజరాత్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ ఆనంద్. ఈ గుజరాత్లోని IRMAలో దీన్ని స్థాపించబోతున్నారు. మొదటి ఇండియాస్ ఫస్ట్ కోఆపరేటివ్ యూనివర్సిటీ. ఇండియాస్ ఫస్ట్ కోఆపరేటివ్ యూనివర్సిటీ టు బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ గుజరాత్. ఎక్కడంటే IRMA. ఏ మినిస్ట్రీ వాళ్ళంటే కోఆపరేటివ్ మినిస్ట్రీ. విచ్ మినిస్ట్రీ? కోఆపరేటివ్ మినిస్టర్ అమిత్ షా గారు. అయితే దీన్ని స్టార్ట్ చేయబోతున్నారంట. అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సహకార రంగంలో విద్య, పరిశోధన, శిక్షణలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి అయితే దీన్ని స్టార్ట్ చేయబోతున్నారు. సహకార రంగంలో విద్య, పరిశోధన, శిక్షణలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి అయితే దీన్ని స్టార్ట్ చేయబోతున్నారు.
నెక్స్ట్ న్యూస్ ఇస్ తులిప్ గార్డెన్స్. తులిప్ ఫ్లవర్స్కి మన ఇండియాలోని కాశ్మీర్ చాలా ఫేమస్. అండ్ వరల్డ్లో చూసుకుంటే నెదర్లాండ్స్. తులిప్ ఫ్లవర్ గార్డెన్స్ వరల్డ్లో చూసుకుంటే నెదర్లాండ్స్ చాలా ఫేమస్. నెదర్లాండ్స్ తర్వాత మన ఇండియాలో చాలా ఫేమస్ అనమాట. ఆసియాలో అతిపెద్ద తులిప్ గార్డెన్ ఎక్కడుందంటే ఇందిరాగాంధీ తులిప్ గార్డెన్స్, సింగపూర్. మన ఏషియాలోనే అతిపెద్దట. ఆసియాలోనే అతిపెద్ద తులిప్ గార్డెన్. ఆసియాలోనే అతిపెద్ద తులిప్ గార్డెన్ ఎక్కడుందంటే శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్. ఇది ఆసియాలో. మరి మన ప్రపంచంలోనే అతిపెద్ద తులిప్ గార్డెన్స్ ఎక్కడ ఉన్నాయంటే నెదర్లాండ్స్లో ఉంది. ప్రపంచంలో చూసుకుంటే నెదర్లాండ్స్ తర్వాత మన ఇండియానే తులిప్ గార్డెన్స్కి ఫేమస్ అంట. అయితే ఎవ్రీ ఇయర్ పర్టికులర్ మంత్స్లో ఈ తులిప్ గార్డెన్స్ అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది. అయితే దీన్ని 26th మార్చ్న ఓపెన్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ ఇయర్కి గాను ఇప్పుడు 26th మార్చ్న ఈ తులిప్ గార్డెన్స్, శ్రీనగర్లో ఉన్న తులిప్ గార్డెన్స్ ఓపెన్ చేయడం జరిగింది. అందుకే ఇప్పుడు మనం న్యూస్లో డిస్కస్ చేసుకుంటున్నాం. రీసెంట్గా ఆంథోరియం ఫ్లవర్స్ గురించి కూడా మనం రీసెంట్ కరెంట్ అఫైర్స్లో ప్రీవియస్ క్లాస్లో చూసుకోవడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ న్యూస్ ఇస్ భారత్ ఉగాండా సంయుక్త వాణిజ్య కమిటీ 3వ సమావేశం. ఏ కంట్రీస్ అంటే భారత్, ఉగాండా. భారత్ యుగాండా సంయుక్త వాణిజ్య సమావేశం. వాణిజ్య కమిటీ ఎన్నవ సమావేశం అంట? 3వ సమావేశం. జాయింట్ ట్రేడ్ కమిటీ, సంయుక్త వాణిజ్య కమిటీ 3వ సమావేశం. ఈ సమావేశం ఎక్కడ జరుగుతుందో చూసుకుందాం. ఏ కంట్రీస్ అంటే భారత్ అండ్ ఉగాండా 2 కంట్రీస్కి సంబంధించిన సంయుక్త వాణిజ్య కమిటీ, జాయింట్ ట్రేడ్ కమిటీ యొక్క 3వ సమావేశం అయితే జరిగిందంట. న్యూఢిల్లీలో జరిగింది March 25th and 26th. ప్లేస్ వచ్చేసి న్యూఢిల్లీ. March 25th and 26th. అయితే ఇది ఇప్పుడు పర్టికులర్గా దీని గురించి బాగా ఫోకస్ చేయాలి. ఎందుకు ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే 23 years తర్వాత జరిగిందంట. ఆఫ్టర్ లాంగ్ టైం 23 years తర్వాత భారత్ ఉగాండా జాయింట్ ట్రేడ్ కమిటీ సమావేశం అయితే జరిగిందంట. ముఖ్యంగా ఏం డిస్కస్ చేసుకున్నారంటే ప్రస్తుత వాణిజ్య సామర్థ్యాన్ని మరింత పెంచాలని, వాణిజ్యాన్ని విస్తరించి లోతుగా అభివృద్ధి చేయడంలో 2 దేశాలు సహకరించేందుకు అంగీకరించాయంట. అండ్ వాళ్ళు చేసుకున్న ఒప్పందాలు ఏంటంటే ఇండియన్ ఫార్మాకోపియా గుర్తింపు, ట్రెడిషనల్ మెడిసిన్స్, టెలిమెడిసిన్స్, పబ్లిక్ వర్క్స్, వ్యవసాయం ప్రామాణీకరణ సహకారం. ఈ టాపిక్స్కి సంబంధించి ఒప్పందాలు అయితే చేసుకున్నారంట. వాణిజ్య సామర్థ్యాన్ని, ముఖ్యంగా వాణిజ్యానికి సంబంధించిన కమిటీ కాబట్టి ట్రేడ్ని ఇంకా 2 కంట్రీస్కి మధ్యలో డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో ఈ సమావేశాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నారట. ట్రెడిషనల్ మెడిసిన్స్ని, టెలిమెడిసిన్స్, పబ్లిక్ వర్క్స్, వ్యవసాయ ప్రామాణిక సహకారం, ఇలా అన్ని రంగాల్లో డెవలప్ కావాలన్న ఉద్దేశంతో ఈ సంయుక్త వాణిజ్య కమిటీ సమావేశంలో వాళ్ళు డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఎక్కడ జరిగిందంటే ఈ సమావేశం న్యూఢిల్లీలో జరిగింది. ఏ 2 కంట్రీస్కి మధ్యలో అంటే భారత్ అండ్ ఉగాండా. 23 years తర్వాత, ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం 23 years తర్వాత అయితే సమావేశాన్ని నిర్వహించుకున్నారంట. And the next news is వరల్డ్ సోషల్ ప్రొటెక్షన్ రిపోర్ట్. ఈ వరల్డ్ సోషల్ ప్రొటెక్షన్ రిపోర్ట్ అనేది
ఎవరిస్తారు? ఈ రిపోర్ట్ని ఎవరు ఇస్తారు? అండ్ భారతదేశంలో సామాజిక భద్రత కవరేజ్ ఏ విధంగా ఉందో చూసుకుందాం. వరల్డ్ సోషల్ ప్రొటెక్షన్ రిపోర్ట్. ఈ వరల్డ్ సోషల్ ప్రొటెక్షన్ రిపోర్ట్ అంటే ఏంటంటే ప్రపంచ సామాజిక భద్రతా నివేదిక. తెలుగులో ప్రపంచ సామాజిక భద్రతా నివేదిక. అయితే దీన్ని ఎవరు జారీ చేస్తారు? ఈ రిపోర్ట్ని ఎవరు జారీ చేస్తారంటే ILO, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. జెనీవా కేంద్రంగా, స్విట్జర్లాండ్లోని జెనీవా కేంద్రంగా పనిచేస్తుంది. ILO, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. వరల్డ్ సోషల్ ప్రొటెక్షన్ రిపోర్ట్. అయితే మన భారతదేశంలో సామాజిక భద్రత కవరేజ్ ఏ విధంగా ఉందంటే 2021కి గాను 24.4%గా ఉంది. అండ్ 2024లో 48.8% అంటే ఇంక్రీజ్ అయింది. సామాజిక భద్రత అనేది ఇంక్రీజ్ అయిందంట ఈ నివేదిక ప్రకారం. వరల్డ్ సోషల్ ప్రొటెక్షన్ రిపోర్ట్ ప్రకారం ఈ 2024 కంపేర్ చేస్తే ఇంక్రీజ్ అయిందంట. విచ్ కంట్రీ అంటే ఇండియా. అయితే ఈ నివేదికని ఎవరు జారీ చేస్తున్నారంటే ILO, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అయితే ఈ నివేదికని జారీ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ ఇస్ పాల ఉత్పత్తిదారులు. ప్రపంచంలోనే అగ్రగామి పాల ఉత్పత్తిదారుగా మన ఇండియా ప్రతి ఇయర్ నిలుస్తుంది. యాజ్ యూజువల్గా మన ఇండియానే నిలిచిందంట. ప్రపంచంలో అగ్రగామి పాల ఉత్పత్తిదారు వచ్చేసి ఇండియా. అయితే మన ఇండియా ప్రపంచంలోనే అగ్రగామి పాల ఉత్పత్తిదారిగా ఏ ఇయర్ నుంచి అంటే 1991 నుంచి అనుకుంటా. అయితే ఎంత ఉత్పత్తి చేస్తుందంటే 239 2025 గాను ఇండియా ఫస్ట్ ఉంది. 239 మిలియన్ టన్స్ అంట ఫర్ ది ఇయర్ 2024 ఇయర్ కంప్లీట్ అయింది కాబట్టి ఇండియా 239 మిలియన్ మెట్రిక్ టన్స్ అయితే ప్రొడ్యూస్ చేసిందంట. మిల్క్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అండ్ 2030 నాటికి 300 మిలియన్ మెట్రిక్ టన్స్ అనేది దాని టార్గెట్ అంట మన ఇండియా పాల ఉత్పత్తిలో టార్గెట్. అయితే టోటల్ మన కంట్రీ జీడిపిలో ఇండియా డైరీ రంగం వచ్చేసి 4.5% ఉందంట. డైరీ రంగం జీడిపిలో, కంట్రీ జీడిపిలో డైరీ రంగం వచ్చేసి 4.5%గా ఉందంట. మరి ప్రపంచంలో చూసుకుంటే ప్రపంచంలో పాల ఉత్పత్తిలో 24% మిల్క్ ప్రొడక్షన్ మన ఇండియా నుంచే జరుగుతుందంట. 24% మిల్క్ ప్రొడక్షన్ ఈజ్ ఫ్రమ్ ఇండియా. మిల్క్ ప్రొడక్షన్ గురించి అయితే చూసుకున్నాం. ఈ మిల్క్ ప్రపంచంలో అగ్రగామి పాల ఉత్పత్తిదారు వచ్చేసి మన ఇండియా నిలుస్తుంది ఎవ్రీ ఇయర్. అయితే 2024కు గాను 239 మిలియన్ మెట్రిక్ టన్స్ అయితే
ప్రొడ్యూస్ చేసిందట. 2030 నాటికి అది 300 మిలియన్ మెట్రిక్ టన్స్ టార్గెట్ పెట్టుకుంది. అయితే జీడిపి డైరీ రంగంలో 4.5%, మన ఇండియా జీడిపిలో డైరీ రంగమే 4.5%గా ఉందంట. మరి ప్రపంచంలో మిల్క్ ప్రొడక్షన్ 100% కానీ మిల్క్ ప్రొడక్షన్ చూసుకుంటే 24% మిల్క్ ప్రొడక్షన్ వచ్చేసి ఇండియా నుండే జరుగుతుందంట, గుర్తుంచుకోండి. మిల్క్ ప్రొడక్షన్, వైట్ రివల్యూషన్. The next news is PM Vani, ప్రధానమంత్రి వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్. PM Vani. PM Vani స్కీమ్ ఏంటంటే ప్రధానమంత్రి వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్. అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రూరల్ ఏరియాస్లో హై స్పీడ్ డేటాను అందించాలని చెప్పేసి PM వాణిని అయితే తీసుకురావడం జరిగింది. అయితే 2025 మార్చ్ 20 వరకు ఎన్ని వైఫై హాట్స్పాట్స్ నెలకొల్పారో చూసుకుందాం. ఇది ప్రీవియస్గా ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న స్కీమే. అయితే 2025 మార్చ్ 20 నాటికి రూరల్ ఏరియాస్లో ఎన్ని వైఫై హాట్స్పాట్స్ అరేంజ్ చేశారంటే 2,78,439 వైఫై హాట్స్పాట్స్ని అయితే అరేంజ్ చేయడం జరిగిందంట రూరల్ ఏరియాస్లో. ముఖ్య ఉద్దేశం ఏంటంటే రూరల్ ఏరియాస్లో హై స్పీడ్ డేటాని అందించడం. ఈడాట్ అండ్ దాని టెక్నాలజీ ట్రాన్స్ఫర్ హార్డ్వేర్ సరఫరా చేస్తున్నారు. ఈడాట్ టెక్నాలజీ, ఈడాట్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్. ఈడాట్ యొక్క టెక్నాలజీ ట్రాన్స్ఫర్, ఈడాట్ అండ్ దాని టెక్నాలజీ ట్రాన్స్ఫర్ హార్డ్వేర్ అయితే సరఫరా చేయడం జరుగుతుంది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే హై స్పీడ్ రూరల్ ఏరియాస్లో హై స్పీడ్ డేటాను అందించడం. హై స్పీడ్ డేటా కీ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. రూరల్ ఏరియాస్లో హై స్పీడ్ డేటాను అందించడం. And the next news is నేషనల్ జియోస్పేషియల్ మిషన్, దేశవ్యాప్తంగా జియోస్పేషియల్ మౌలిక సదుపాయాలు డేటా అభివృద్ధి. నేషనల్ జియోస్పేషియల్ మిషన్ ఈ నేషనల్ జియోస్పేషియల్ మిషన్ వచ్చేసి దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాలు మరియు డేటా అభివృద్ధిని అయితే తీసుకురావడం జరుగుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ సహా అనేక రాష్ట్రాల్లో దీన్ని అయితే అభివృద్ధి చేశారంట. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాని యూసేజ్ ఏంటంటే భూమి రికార్డులు ఆధునీకరణ, పట్టణ ప్రణాళిక, మౌలిక సదుపాయాల రూపకల్పన ఇది చేస్తుందంట నేషనల్ జియోస్పేషియల్ మిషన్ కింద. దేశవ్యాప్తంగా జియోస్పేషియల్ మౌలిక సదుపాయాలు అండ్ డేటా అభివృద్ధి. దీని యూసేజ్ ఏంటి, ఏ విధంగా యూజ్ అవుతుంది ఈ మిషన్ అంటే రికార్డుల ఆధునీకరణ, భూమి రికార్డులు,
భూమి రికార్డుల ఆధునీకరణ, పట్టణ ప్రణాళిక, మౌలిక సదుపాయాల రూపకల్పన. ఇలా వర్క్ ప్రాసెస్ అనేది కొంచెం ఫాస్ట్గా అయ్యేలా చేస్తుంది. నేషనల్ జియోస్పేషియల్ మిషన్ దేశవ్యాప్తంగా జియోస్పేషియల్ మౌలిక సదుపాయాలు మరియు డేటా అభివృద్ధి సదుపాయాలన్నీ అందించి డెవలప్ చేయడం, వర్క్లో డెవలప్ చేయడం. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్తో సహా ఇంకా అనేక రాష్ట్రాల్లో దీన్ని అయితే అభివృద్ధి చేయడం అయితే జరిగింది. నేషనల్ జియోస్పేషియల్ మిషన్ని అభివృద్ధి చేయడం అయితే జరిగింది. అండ్ ద నెక్స్ట్ న్యూస్ ఈస్ ఎన్డీబీలో చేరేందుకు ఇండోనేషియా సిద్ధంగా ఉందని చెప్పేసి ఇండోనేషియా గవర్నమెంట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఇండోనేషియా కూడా తరచూ వార్తల్లో చూస్తున్నాం. ఇండోనేషియా రీసెంట్గా బ్రిక్స్లో జాయిన్ అవ్వడం అయితే 2025లోనే జరిగింది. అది ఫిబ్రవరిలో అనుకుంటా. అదే బ్రిక్స్లో జాయిన్ అవ్వడం అయితే జరిగింది. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో కూడా జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉందంట. ఏ కంట్రీ? ఇండోనేషియా. రెడీ టు జాయిన్ ఇండోనేషియా. ఇంకో వార్త ఏంటంటే అది బ్రిక్స్లో కూడా జాయిన్ అవుతూ న్యూస్లో ఉంది. రీసెంట్ కరెంట్ అఫైర్స్లో. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే దాని క్యాపిటల్ సిటీని జాకర్తా టు నుసాంతారాకి అయితే చేంజ్ అవ్వబోతుంది. ఇంకా అవ్వలేదు, బట్ ఫ్యూచర్లో అవుతుంది. క్యాపిటల్ జాకర్తా టు నుసాంతారాకి చేంజ్ అవ్వబోతుంది ఇండోనేషియా క్యాపిటల్ సిటీ. అయితే ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రధాన కేంద్రం వచ్చేసి షాంఘై, చైనాలోని షాంఘైలో ఉంది. ఎన్డీబీ ప్రధాన కేంద్రం ఇక్కడ ఉందంటే షాంఘై, చైనాలో ఉంది. దాని ప్రస్తుత అధ్యక్షుడు, ఎన్డీబీ బ్యాంక్ ప్రస్తుత అధ్యక్షుడు నేమ్ వచ్చేసి దిల్మా రూసెఫ్. దిల్మా రూసెఫ్ ఎవరంటే బ్రెజిల్ కంట్రీ మాజీ అధ్యక్షురాలు అనమాట. తను ప్రజెంట్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్కి చైర్మన్గా, అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అది ఎక్కడి నుంచి అంటే షాంఘై కేంద్రంగా పనిచేస్తుంది. అయితే ఇప్పుడు ఎందుకు న్యూస్లోకి రావడం జరిగిందంటే ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో ఇండోనేషియా చేరడానికి రెడీగా ఉందంట. ద నెక్స్ట్ న్యూస్ ఈస్ ఐఎన్ఎస్ నిస్తార్ జలాంతర్గామి. ఐఎన్ఎస్ నిస్తార్ అనేది ఒక అప్డేట్తో రావడం జరిగింది. ఐఎన్ఎస్ నిస్తార్ ఈ ఐఎన్ఎస్ నిస్తార్ గురించి అయితే కొత్త అప్డేట్ ఉంది. ఇది జలాంతర్గామి రక్షణ నౌక. అయితే దీన్ని హెచ్ఎస్ఎల్ వారు అయితే డెవలప్ చేయడం జరిగింది. హెచ్ఎస్ఎల్ హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్. ఇక్కడ అంటే విశాఖపట్నం. విశాఖపట్నంలో తయారు చేశారు. అండ్ త్వరలో భారత నౌకాదళంలో సేవలు అందించబోతుంది. త్వరలో నౌకాదళంలో సేవలు అందించబోతుంది. అయితే దీనికి సక్సెస్ఫుల్గా
11 టైమ్స్ ట్రయల్స్ అయితే నిర్వహించారంట ఈ ఐఎన్ఎస్ నిస్తార్కి. స్టిల్ నౌ 11 ట్రయల్స్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. అయితే ఐఎన్ఎస్ నిస్తార్ అనేది ఒక జలాంతర్గామి రక్షణ నౌక. ఇది త్వరలో మన భారత నౌకాదళంలో సేవలు అందించబోతుందంట. మరి దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్, విశాఖపట్నంకి చెందిన హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అయితే దీన్ని తయారు చేశారు. ఐఎన్ఎస్ నిస్తార్ నేమ్ వచ్చేసి ఐఎన్ఎస్ నిస్తార్. థ్యాంక్ యూ. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ సపోర్ట్ ద ఛానల్. థ్యాంక్ యూ.